రవి కిషన్ భారతీయ సినీ నటుడు. 1969 జూలై 17న ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో జన్మించారు. ఇతను రేసుగుర్రం మూవీలో విలన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. కిక్ 2, డిక్టేటర్, సుప్రీం, లై, రాధా, సాక్ష్యం వంటి సినిమాలలో విలన్ గా నటించారు. భోజ్పురి భాషలో ఏకంగా హీరోగా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. హిందీలో 10 సినిమాలు చేసి నటుడిగా ఎదిగారు. ఇక ఈయన భోజ్పురి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ప్రస్తుతం రవికిషన్ గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రంబువల్ నిషాద్పై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కిషన్ రంబువల్ నిషాద్పై 3,01,664 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. అయితే హీరోగా భోజ్పురిలో రాణించే క్రమంలో ఆయన ఎక్కువగా నగ్మాతో సినిమాలు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య లవ్ అఫైర్ ఉందనే పుకార్లు ఊపందుకున్నాయి. అప్పట్లో అవి హాట్ టాపిక్గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నటుడు రవికిషన్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై ఓపెన్ అయ్యారు. నగ్మాతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్లొచ్చాయని తెలిపారు. ఆమెతో కలిసి నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద హిట్ అయ్యాయి. పైగా తామిద్దరం మంచి స్నేహితులమని, దీని కారణంగానే ఎక్కువ సినిమాలు చేశామని తెలిపారు రవికిషన్. అప్పటికే నాకు పెళ్లయింది. నా భార్య ప్రీతి శుక్లాని నేను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా. నా భార్య మొదట్నుంచి నాతో ఉంది. నా వద్ద డబ్బులు లేనప్పుడు కూడా ఆమె నాతోనే ఉంది. కాని వరుసగా నా సినిమాలు హిట్ కావడంతో నేను చాలా గర్వంగా ప్రదర్శించా. ఆ సమయంలో నన్ను బిగ్ బాస్ షోకి వెళ్లమని నా భార్య సూచించింది. మొదట ఇష్టం లేకపోయినా తర్వాత వెళ్లాను. 3 నెలల పాటు హౌజ్లో ఉండడంతో నాలో చాలా మార్పొచ్చింది. ఈ షో ద్వారా నేను పాపులర్ కావడమే కాదు, వ్యక్తిగా చాలా మారిపోయా. సాధారణ వ్యక్తిగా మారాను. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలను బాగా చూసుకున్నా అని తెలిపాడు రవికిషన్. అలాగే కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డవారిలో రవికిషన్ కూడా ఉన్నారట. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఓ చిట్చాట్లో రవికిషన్ను అడగ్గా తాను ఓ సంఘటన నుంచి అంత సులభంగా బయట పడలేకపోయానంటూ చెప్పుకొచ్చాడు. కాస్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో ఉండే విషయం. నేను కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా. కానీ ఆ ఒచ్చులో నుంచి నేను ఎలాగోలా తప్పించుకోగలిగాను. నేను టాలెంటెడ్ అని తెలుసు. నా ప్రయత్నాన్ని, పనిని నిజాయితీగా చెయ్యాలని నాన్న నాకు నేర్పించారన్నాడు రవికిషన్. అయితే రవికిషన్ ఇంతకీ తనను వేధించిన వ్యక్తి ఎవరో చెప్పకుండా ఆమెను బిగ్ షాట్ ఉమెన్గా అభివర్ణించాడు. ఆ బిగ్ షాట్ ఉమెన్ నన్ను రాత్రి ఇంటికి రమ్మని పిలిచింది. అయితే నేను రానని చెప్పానని చెప్పుకొచ్చాడు. రవికిషన్ ఆమె ఎవరో పేరు వెల్లడించకుండా బిగ్ షాట్ ఉమెన్ అని చెప్పడంతో తన విలనిజంతో అందరినీ భయపట్టించే రవికిషన్నే కాస్టింగ్ కౌచ్లోకి లాగిన ఆమె ఎవరై ఉంటారా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.